నేను మొన్న పేపర్లో ఒక వార్త చదివిన. ఇండోనేషియా అనే బయటి దేశం స్కూల్లో ఏడాది కోపారి తల్లుల పండగని చేస్తారు. ఆ రోజు పిల్లలంతా వాళ్ళ అమ్మలని స్కూల్కి తీసుకొని పోవాలి. కుర్చీలల్లా వరుసెమ్మటి కూసోబెట్టి తాంబాలంలా అమ్మ కాళ్ళు కడుగుతారు పిల్లలు. ఇట్లా చేస్తే అమ్మల మీద ప్రేమ పెరుగుతుందని అక్కడ నమ్మకమట. మన తాను కూడా గిసొంటి పెడితే మంచిగా ఉండనిపించింది ఈ వార్త తెలిసినాక. అమ్మమ్మని చూస్తే ముచ్చట అర్థమయ్యే ఉంటుంది. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టిరు కొడుకులు. పేరు లస్మమ్మ, ఊరు కరీంనగర్. 100 ఏళ్లకు మీదనే ఉంటది. 2 కొడుకులు 3 బిడ్డలు. పెద్ద కొడుకు సర్కార్ కొలువు చేసి రిటైర్ అయిండు. నిన్నటిదాకా పెద్ద కొడుకు తానే ఉండేది. అయితే 100 సంవత్సరాలు దాటింది కదా అని చెప్పి పెద్ద మనిషికి వాళ్ళతో సన్మానం చేపిస్తే బిడ్డలు వచ్చి తీసుకుపోయినారు. నా దగ్గరికి వెళ్ళి ఆమెకు 1,00,000 రూపాయలు ఇచ్చారు కావచ్చు. ఆ పైసలు ఇవి నాకు పైసలు ఇవ్వండి అని చెప్పి ఆ కొడుకు అడిగితే ఆమె పైసలు ఇవ్వలేదు, వాటి సన్మానం చేసిండంటే ఆ కోపం మీద తీసుకొచ్చి కొడుకు ఇక్కడ వేసిపోయిందని తెలిసింది. గదన్నట్టు అస్సలు ముచ్చట. 100 ఏళ్ళు బతికిందని ఒక సంఘపోళ్ళు సన్మానం చేసిండ్రట. శాల్వగప్పుడే కాదు, పైసలు కూడా ఇచ్చుంటారు. పైసలు బిడ్డలకిచ్చి నాతానికి ఎందుకు వచ్చినావు అని కోపంతోని ముసలమ్మని తీసుకొచ్చి రోడ్డు మీద వారేసిపోయిండు. పోలీసోళ్ళు ఫోన్లు కొట్టినా రాలే తీసుకుపోతందుకు. ఆఖరికి అనాథలుండే ఆశ్రమంలో చేరిక చేసిండ్రు. సన్మానం చేపించుకున్నందుకు గింత పనైంది. కానీ ముసలమ్మ తినే ముత్యమంత బువ్వకే బరువైన ఆదుల్లా కన్నోళ్లకు.